హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రథ సప్తమి రోజు సూర్య భగవానుణ్ణి ఎలా పూజించాలి, ఆ రోజు రథ సప్తమి స్నానం ఎలా ఆచరించాలి, ఆ రోజు చేయవలసిన దానాలేంటి, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. రథ సప్తమి రోజు స్నానం, పూజ, వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాఘమాస శుద్ధ సప్తమినే రథ సప్తమి అంటారు. రథ సప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు. సూర్యుడు 7 అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తున్నాడు అన్నది మనకు తెలిసినదే. ఈ సూర్యనారాయణుడు మన ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారుడు, అంటే ఆయన రథానికి ఒకే చక్రం ఉంటుంది. ఈ చక్రమే కాలచక్రం అండి. ఆ చక్రానికి 6 ఆకులు, అలానే ఆ రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. 6 ఆకులు అంటే 6 ఋతువులు, 7 అశ్వాలు అంటే 7 కిరణాలు. సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరుడిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క వికారాలను రూపుమాపి, సాయంకాలం విష్ణు రూపంగా తన కిరణాలను వెలుగును ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపులు. అలాంటి సూర్య భగవానుడి పుట్టినరోజును రథసప్తమిగా చెప్పుకుంటాము. అయితే ముందుగా మనం రథసప్తమి రోజు శిరస్నానం ఎలా చేయాలో తెలుసుకుందాం. రథసప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశేషం ఉందండి. అది ఎలా అంటే, మీ శిరస్సుపై 7 జిల్లేడు ఆకులు, 7 రేగు ఆకులను మరియు రేగు పండ్లను కూడా పెట్టుకోవాలి. భుజాలపై, చేతులపై కూడా జిల్లేడు మరియు రేగు ఆకులను పెట్టుకొని ఈ కింది శ్లోకం చదివి నీటిని మీ తలపై పోసుకొని స్నానం చేయాలి. రథసప్తమి రోజు శిరస్నానం చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి అంటే, యద్య జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగాంశ శోకాంశ మాకరియంతు సప్తమి. ఇప్పుడు మనం రథసప్తమి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. రథసప్తమి రోజున ముందుగా సూర్యుడికి నమస్కారం చేసి 8 గంటల లోపు తులసీదేవి దగ్గర లేదా ఎక్కడైతే మీకు సూర్యకిరణాలు పడతాయో సూర్యకాంతి పడే ప్రదేశంలో గోమయంతో శుభ్రం చేసుకుని సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, మున్నగు దేవతలకి చిన్న చిన్న ముగ్గులు వేస్తారు. లేదా సూర్యుడు మరియు రథం ముగ్గులను వేస్తారు. లేదండి, మాకు ఈ ముగ్గులు కూడా వేయడం రాదు అనేవారు ఒక పద్మం లేదా శంఖం ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక పీటను ఉంచి చక్కగా ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి సూర్యదేవుడి చిత్రపటాన్ని లేదా ప్రతిమను గాని ఆ పీఠంపై పెట్టాలి. తర్వాత ఆయనకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. సూర్యనారాయణుడికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు పువ్వులతో గాని, ఎర్రని మందారాలతో గాని లేదా చిక్కుడు పువ్వులతో గాని స్వామివారిని అలంకరించాలి. తర్వాత ఈ రోజున చిక్కుడు రథాన్ని తయారు చేసుకుని పూజలో పెట్టుకోవాలి. అది ఎలా తయారు చేయాలి అంటే, పెద్దగా ఉన్న 7 చిక్కుడు కాయలను తీసుకుని కొబ్బరి ఆకు పుల్లలతో రథంగా చేసి సూర్యుడి రథంగా దానిని భావించి పూజ చేయాలి. అది ఎలా అంటే, 2 చిక్కుడు కాయల మధ్య పైన ఒకటి కింద ఒకటి పుల్లలు గుచ్చి వాటిని సూర్యరథాలుగా భావించి చిక్కుడు ఆకుల మీద ఉంచి పూజ చేయాలి. ఇలా 7 చిక్కుడు కాయలే ఎందుకు వాడాలి అంటే, ఆయన రథానికి 7 గుర్రాలు ఉంటాయి కాబట్టి మనం 7 చిక్కుడు కాయల్ని వాడాలి. తర్వాత మనం ఏ పూజ చేసినా గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి. గణపతి విగ్రహం లేనివారు పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలి. 2 వెండి లేదా ఇత్తడి కుందులను తీసుకొని అందులో నెయ్యి పోసి 2 వత్తులు వేసి దీపారాధన కోసం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పీటకు ముందుగా ఆవు పేడతో చేసిన పిడికలను చక్కగా గుండ్రంగా ఒకదానిపై ఒకటి అమర్చి ఆ పిడికల మీద ఇత్తడి పాత్రలు ఉంచి ఆవు పాలు పోసి కర్పూరంతో వెలిగించాలి. పాలు పొంగు వస్తున్న తరుణంలో కొత్త బియ్యం, బెల్లంను వేసి చెరుకు కర్రతో తిప్పుతూ పరమాన్నంను వండాలి.
ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యదేవుడికి నైవేద్యంగా నివేదించాలి. ఇలా పాలు పొంగించడం అనేది ఆ ఇంటి యొక్క అభివృద్ధికి సంకేతమండి. దానితో పాటు తాంబూలం, కొబ్బరికాయను కూడా సూర్యుడికి సమర్పించాలి. ముందుగా మనం గణపతిని పూజించి తర్వాత మీ ఇంటి దేవుడిని కూడా ప్రార్థించి తర్వాత సూర్య భగవానుణ్ణి పూలతో గాని అక్షంతలతో గాని పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత చిక్కుడు ఆకులలో సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, మీ ఇంటి దేవతలకు, విఘ్నేశ్వరుడికి విడివిడిగా నైవేద్యం పెట్టాలి. అది ఎలా అంటే పరమాన్నం అయిన తర్వాత 7 చిక్కుడు ఆకులను ఆ పీటపై పెట్టి చెరుకు కర్రతో పరమాన్నాన్ని 7 ఆకులపై కొంచెం కొంచెం పెట్టాలి. అలానే వాటిలో కొంచెం చలిమిడి, వడపప్పు కూడా పెట్టాలి. అలాగే సూర్య భగవానుడికి 7 రేగుపళ్ళను, చిన్న చిన్న చెరుకు ముక్కలను నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది. లేదా సూర్య అష్టోత్తరమును గాని సూర్య అష్టకం గాని చదివితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత స్వామివారికి హారతిని ఇవ్వాలి. ఏ కారణం వలనైనా రథసప్తమి నాడు పూజ చేయడం వీలు కాని వారు ఈ మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం రోజునైనా ఈ పూజను చేయవచ్చండి. స్వామికి సమర్పించిన తీపి పదార్థంపై లేలేత సూర్యకిరణాలు పడడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి మధుమేహ వ్యాధులు అన్నీ తగ్గుముఖం పడతాయి. పాయసంలో వాడే చెరుకు గడల వల్ల పండ్లు, దవడలు, నరాలకు శక్తి వస్తుంది. ఇలా చిక్కుడు ఆకులలో తింటే నరాలు, కీళ్ళ నొప్పులు, హృదయ సంబంధ రోగాలన్నీ నశిస్తాయని చెప్తారు. అయితే ఈరోజు ఎటువంటి దానాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు పూజ పూర్తయిన తర్వాత ఎవరైనా సద్బ్రాహ్మణుడికి నువ్వులు లేదా స్వయంపాక దానం ఇవ్వాలి. ఎవరికైనా సంక్రాంతి రోజు దానం చేయడం వీలు కాని వారు ఈ రోజున దానం చేస్తే మీరు 3 జన్మల్లో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఈ రోజున సూర్య దేవాలయంను దర్శిస్తే పుణ్యం లభిస్తుంది. కొన్ని ప్రాంతాలలో రథసప్తమిని కోడళ్ల పండుగగా జరుపుకుంటారు. ఈ రోజు అత్తలు కోడళ్ళకి కొత్త బట్టలు పెడతారు. ఆ కొత్త బట్టలను దేవుడి దగ్గర పెట్టి కోడళ్ళు ధరించాలి. అత్తలు పెట్టిన కొత్త బట్టలను కట్టుకొని కోడళ్ళు రథసప్తమి పూజ చేయాలి. ఈ రథసప్తమి వ్రతం చేయడం వల్ల మీ అందరికీ ఆయురారోగ్యాలు, సకల సంపదలు కలగాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.